విజయ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలోని వివేకానంద జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ చిత్రాల శ్రీనివాస్, ఎంపీపీ బాలేశ్వర గుప్తా పాల్గొన్నారు। ఈ సందర్భంగా వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు। సక్సెస్ లో ఉన్నారా సందర్భంగా 121వ సంవత్సర జయంతి సందర్భంగా ఈరోజు యాలాల్ మండల కేంద్రంలో వివేకానందునికి గార్లాండ్ చేయడం జరిగింది। ఇందులో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మాజీ జెడ్పీటీసీ చిత్రాల శ్రీనివాస్ గారు, అలాగే మాజీ ఎంపీటీసీ ఆకుల బసరాజ్ గారు, మాజీ సర్పంచ్ రవికర్ గారు, అలాగే ఉప సర్పంచ్ శ్రీనివాస్ గారు, అలాగే వార్డు మెంబర్స్, గ్రామ యువకులు అందరికీ కూడా పేరు పేరున, పత్రికా మిత్రులకు కూడా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చెప్తున్నాను। వాస్తవానికి ఇప్పుడే మన వీరశంకర్ మరియు చిత్రాల శ్రీనివాస్ ఇద్దరు కూడా మాట్లాడుతూ వివేకానందుని గురించి క్లుప్తంగా కూడా మనకు చెప్పడం జరిగింది। కాకపోతే ఏదైతే వివేకానందుడు ఆశించిందో ఆ విధంగా మనము ముందుకెళ్ళడము లేదు కాబట్టి రాబోయే తరాల్లో యువకులందరూ కూడా ఒక వివేకానంది ఆశయాలకు ముందుకెళ్ళినట్టుంటే ఈ భారతదేశాన్ని ఏ విధంగా మనకు ముందుకు తీసుకెళ్లాలో ఆ విధంగా తీసుకెళ్లే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా వారి ఆశయాలకు అనుగుణంగా వెళ్ళే అవకాశాలు ఎంతైనా ఉంది। ఇప్పుడు చూస్తున్నాం, విశ్వగురువుగా భారత్ ప్రపంచ దేశాలను శాసించే విధంగా మనం ఆలోచన చేసింది। రాబోయే రోజుల్లో అది మనకు కంటికి కనబడే విధంగా ఈరోజు కనబడుతుంది కాబట్టి మనం అందరం కూడా ఏదైతే ఆశిస్తున్నామో దానికి అనుగుణంగా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి వివేకానంద ఆశయాలకు మనం అందరం కూడా కట్టుబడి ఉండాలని చెప్తూ అవకాశం ఇచ్చిన యువకులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను। కార్యక్రమంలో పాల్పంచుకున్న ఎంపీపీ గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన యువకులు అందరికీ కూడా వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మనందరికీ తెలుసు గత ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా వివేకానంద జయంతి వర్ధంతిని కూడా జరుపుకోవడం, మరి ఇది ఒక ఆనవాయితీగా మనం అంటూ వస్తున్నాం। ఇప్పటి వరకు మన వీరేశం గారు చెప్పినట్ల మరి వివేకానందుడు చాలా గొప్ప వ్యక్తి, మనందరికీ తెలుసు। ఆ రోజు చికాగో సభ లోపల మన యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడినటువంటి వ్యక్తి, మరి అందరినీ కూడా మెప్పించి ఒప్పించి మన యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని ఇమ్మడింపజేసి ఈరోజు యువతకు మార్గదర్శనమై ఉన్నాడు కాబట్టి యువకులంతా కనీసం వివేకానందుని యొక్క అడుగు జాడల్లో నడిచే విధంగా ప్రతి ఒక్కరు కూడా యువత ప్రయత్నం చేయాలి। యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు కాబట్టి ఆ రోజు కూడా స్వామి వివేకానందుడు అన్నాడు, ఈ యొక్క భారతదేశాన్ని అన్ని విధాలా మరి ముందుకు తీసుకుపోవాలంటే ఆ రోజు
ఉక్కు నరాలు కలిగినటువంటి ఇనుప కండరాలు కలిగినటువంటి యువత, ఒక పిడికెడు యువత నా చేతిలో ఉంటే ఈ భారతదేశ రూపురేఖల్నే నేను మారుస్తాను కూడా ఆ రోజే మరి స్వామి వివేకానంద గారు చెప్పి రాదు. బ్రిటిష్ వాళ్ళే మొత్తం ఏళ్తారు మనకు అనుకున్న సందర్భంలో వారి గురువులు ఒక సూచన చేస్తారు. ఇప్పుడు అమెరికాలో సర్వమత, చికాగోలో సర్వమత సమావేశాలు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి కనుక నువ్వు మనం నిలదీస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా మారుతారని చెప్తే ఒక మంచి అవకాశం కల్పించుకొని వెళ్తారు. ప్రయాణానికి ఖర్చులు ఉండవు, డబ్బులు ఉండవు. అమెరికా వెళ్ళాలంటే ముంబై నుంచి ఒక 3 నెలలు పడుతుంది. 3 నెలలు స్టీమర్లో వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రిసిప్ట్ పోగొట్టుకుపోతుంది. మీటింగ్కి అసలు పర్మిషన్ ఇయ్యరు. చివరి నిమిషాల్లో అష్ట కష్టాలు పడి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనకు లాస్ట్ అవకాశం వస్తుంది, చివరి అవకాశం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటే మాట చెప్తాడు, అమెరికా సోదర సోదరి వాళ్ళ ఒక్క మాటకు 5 నిమిషాలు చప్పట్లు కొడతారు. అంటే హిందుత్వంలో ఏముందంటే ప్రతి జీవిని సర్వజీవన నమస్కారం కేశవం ప్రతి గచ్చతి. ఎవ్వరికి నువ్వు నమస్కారం చేయి, భగవంతుడికే తెలుసు.